ఏం చేస్తున్నావయ్యాడా? ఏమి లేదు, నేను తాడ తెచ్చి పడెత్తి చుట్టపోతే చూడతాను. మొన్న బిడ్డకు ఫోన్ చేస్తే మరి అత్త రేపు పండుగ నా పానం అంతా దాని మీదకే గుంజుకుంటుంది. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరాదు? జర చెయ్యరాదు, పానం అంతా కొట్టుకుంటాను, బిడ్డతో మాట్లాడబుద్ది అయితే. హలో వైష్ణవి, అమ్మ మాట్లాడతాడు. హలో, ఏమైంది బిడ్డ? మొన్న ఫోన్ చేస్తే వాళ్ళ అత్త అంటివి, రాకపోతివి. రేపే పండుగ, మరి నువ్వు అత్తవా? బాపనన్నా అన్ననన్నా తోలన్నా? ఆహా, నువ్వే అత్తవా? సరే సరే. ఏమంటుంది? బిడ్డ అత్త అంట. సరే సరే, మంచి పని. కానీ రేపు పండుగ మరి అని ఉంటే పని చేసుకోపోర్రి. ఆ పిండి పట్టించుకొచ్చరా పురాణంలో? పట్టించుకురాలే ఇంకా. చెప్పని తోలు బిడ్డ చట్టుకపోతే అప్పాలు లేకుండా. చేస్తాం దాని కూడా నేను కట్టాలి కదా. కట్టాలి. సరే సరే పో. ఏమైందిరా? ఒకటే ముచ్చటారా? ఇంకా చెల్లారుతుంది, పిండి పట్టించుకురామంటే నువ్వు ఇక్కడ ముచ్చట పెడతావు, వాడు అక్కడ ముచ్చట పెడతాడు. అప్పాలు ఎప్పుడు చేస్తారా? తెల్లారితే పండుగ. పో పట్టించుకురా పో. అప్పాలు తెస్తుందట బిడ్డ, అత్తన్నా అప్పాలు తెస్తారు. ఎప్పుడన్నా మనం ఉన్నాక అప్పాలు చేసిందా మీ అమ్మ? ఒక్కడు ఎవడు చూసినా ఇంటికి తాళాలు వేసుకొని ఉన్నారు. పైసలు తీసుకోగా మంజులక్క మంచిది, నువ్వు మంచిది అనివి, నీ చేతితో ఇస్తే బంగారం లెక్క అవుతుంది మాకు పని అని తీసుకున్నారు. అరే ఒక్కడన్నా లేరా ఇంటికి పోతే? ఈ శంకరాన్ని తీసుకొని గిన్ని రోజులు అవుతుంది, మరి ఇత్తడో ఇయ్యడో ఒకసారి పోయి అడిగత్తా. శంకరన్నా, ఓ శంకరన్నా ఉన్నావే? సప్పుడు లేదు. మందులకు కత్తంది, పైసలు ఇస్తా అని చెప్పొచ్చు. ఏమంటదో ఏమో, నా ఇజ్జత్ ఇస్తుందో మానది ఇస్తుందో. శంకరన్నా, ఓ శంకరన్నా. ఈ ఇంటికి కూడా తాళం ఉంది కదా, ఏడవేండో మరి. ఛీ, ఎవరింటికి పోయినా తాళం పెట్టుకుని ఉంటాను. పొద్దున్న లేచి ఎవరి మొహం చూసిందో ఏమో. నా మొహం నేను చూసుకున్నాను. ఏంది నా మొహానికి ఏమైంది? లచ్చింగన్న మొహం. కనకన్నోళ్ళ ఇంటికి పోయేద్దాం, ఉన్నాడో లేదో మరి. ఈ తోడు పాడుగాను నా పెళ్ళైన కాంచెలకు ఇదే తోడు. ఏం పాపం? నా కొడుకులకు పెళ్లి చేసి ఇద్దరు కోడళ్ళు వచ్చినాక నన్ను నాకు పని తప్పుతుంది అంటే ఇక తప్పుతలేదు, అగ తప్పుతలేదు. వాళ్ళకి నేను చేసి పెట్టుడు అవుతుంది. పరిస్థితులు ఎలా పక్కబట్టేసి శాస్త్రి గారు ఏం చేస్తారా ఇంట్లో? ఓ సేత మౌనిక, అరే ముచ్చట్లు పెట్టుకుంటుంటారా? ఇడు అచ్చకి ఆసర అవుతారా? ఎన్నడూ వస్తుంది అత్తన్నానే. మావునతి ఇలా ఒక్కరోజు ఏమైతే రోజు నేను దోమతలేనా? ఎట్లా కాదు అక్క, మనం దోమతే అది కూర్చొని తిన్నామని చెప్తుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అబ్బో మీరేనాడు వేసిరే? నాకు నిన్నే వేసినాం మొన్న వేసినాం అని చెప్తారు. రోజు నేనే వేసుకోబడితే. మా అప్పుడైతే అత్తలను చూస్తే గజ్జు అని అనికేది. ఇప్పటి కోడళ్ళకు అత్తలంటే విలువలేదు, మావలంటే విలువలేదు, మోడంటే విలువలేదు. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. పొద్దు బారెడెక్కినాక 8 గంటలకు లేచి పనులలో పనగారు రేసి చాయిందా అత్తమ్మా అంటారు. ఏవో చదువుకున్నారని వీళ్ళని తెచ్చుకున్నందుకున్నా గోస వంచుకోబడుతురు కదనే. మా అన్న బిడ్డలు వేసుకున్నా అయిపోవు. నన్ను కాలు కింద పెట్టనీయకుండా బంగారం అనే చూసుకును. మిమ్మల్ని తెచ్చుకొని నేను పాపం చేసుకున్నట్టు అయిపోయింది. ఏడ చూసిన తాళమే ఉంటుంది. తిరుపతి నీళ్ళు ఒకటి తీసేసినట్లుంది కదా. ఉండాలి తిరుపతాన్ని, ఉండాలి దేవుడు, దేవుడా తిరుపతాన్ని ఉండాలి, తిరుపతాన్ని ఉండాలి, ఉండాలి దేవుడా. నా పైసలు ఇవ్వాలి. తిరుపతి అన్నా, ఓ తిరుపతి అన్నా ఉన్నావా? అక్క నువ్వు లోపలికి రా అక్క. గిడ కూర్చుందంతే, మళ్ళీ నాకెందుకు గిడ కూర్చో. సరే. అవ్వా ఇంట్లో పొంటి తిరిగి వచ్చిన ఏడ చూసిన తాళం పెట్టుకుని ఉన్నారు. ఏంది తమ్మి గోస? అవుగో తమ్మి, నువ్వు తీసుకున్న డబ్బులు ఇస్తావా? ఏడాది అర్థమైతుంది ఇచ్చి. ఎప్పుడు ఇస్తావు చెప్పు? ఏ నా దగ్గర ఉన్న పైసలు ఎటుపోతాయి అక్క? నీ ఇంట్లున్నా నా ఇంట్లున్నా ఒక్కటే, నీ ఇంట్లున్నా నా ఇంట్లున్నా ఒక్కటే. తమ్ముడు
నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. ఆగో ఇస్తావా తమ్మి మరి? ఇంతగాని ఆ బ్యాంక్ పాస్బుక్ ఎలుకలు కొరికినాయి అక్క. ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఏంది పాస్బుక్ ఎలుకలు కొట్టినాయా? ఏమో చిత్రం ఉందే ముచ్చట. అంటే అది నిజమే అక్క, పాస్బుక్ ఎలుకలు కొట్టింది నిజమే. నీతో నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినా? మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. సరే సరే తమ్మి, నువ్వు చెప్పినాక నమ్మనా? మరి రేపన్నా పోయి కొత్త పాస్బుక్ దేరాదు. అయ్యో ఇప్పుడు పండుగ సెలవులు కాదక్క, బ్యాంకులు పండుగ అయిపోరాకుండే. పండుగ అయిపోయిన తెల్లారే తీసుకొచ్చిత్తా అక్క నీకు పైసలు. సరే తమ్మి మరి పోయేత్తా. సరే జరంతా నన్ను మర్చిపోకు. మళ్ళీ అడిగితే మళ్ళీ ఇత్త తమ్మి. సరేనా? లేనోడే లేకనేపా, ఉన్నోడేమో రేపో మా పాన పట్టే. ఇక నా పైసలు ఎట్లా వస్తాయో ఏమో. ఎటు పోయేస్తా నువ్వు? ఇంకోటి పోయాను, పొలం దాకా పోయేస్తా. పొలం ఎట్లుంది మరి? మంచిగా ఉన్నది, మన కొడుకులు ఉన్నట్టు. మంచిగా లేదా అనే మరి పొలం? రోజు కొడుకులు కోడలు బావి కడికే పోతారు కదా, మరి ఏం పని చేస్తారు, ఏం చేస్తారు అని ఏం చూసుకుంటారు? వాళ్ళ సంగతి చెప్తే నీకు గుండె అయిపోతుంది. నీకు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? రోజు పొద్దుగాల పోతారా, ఆ పెద్ద కొడుకు ఆ శంకరాన్ని ఇంటికాడ ముచ్చట పెడతారట. చిన్న కోడలేమో తిరుపతి ఇంటికంటారట. ఉండి ఆ ముచ్చట మాట్లాడుకుని పొద్దుకి ఇంటికొస్తారు. ఏమారంటే బాయికాడు వినమంటారు. వాళ్ళు బాయికాడు వేయింది లేదు, పని చేసింది లేదు అని అద్దె వాళ్ళని ఏర్పడేద్దామే, ఎవరి పని వాళ్ళకి ఎత్తామంటే నువ్వు సాగనేమైతివి. అద్దయ్య పిల్లో జల్లు అయ్యేదాకా మనతో కలిసి ఉండని. ఏం కలిసి ఉండు, ఇట్లా ఎన్ని రోజులు చేస్తావు వాళ్ళను? అరే కొడుకులు దావిడే మాకిపోయిందంటే కోడలు కూడా చేస్తావు. ఇంకా నువ్వు చెప్పు తినవైతివి. మరి ఏం చేద్దాం? మెడకు పడ్డ పాము కర్వకం అన్నదని భరించాలి. ఏం చేసినా కాదు, వాళ్ళని నమ్ముతానేమో పని చేస్తలేరు. అయింది వాళ్ళు పని చేస్తలేరు, మనం ఎన్ని రోజులు చేసుకుంటూ పోతామే. నా మాట నువ్వు ఎన్నడుకున్నా కూడా ఏరు తప్పదు కదా. ఏరు పోతే పని అయిపోతుంది, మనకు కూడా బరువు దిగుతుంది కదా. ఎన్ని రోజులు బరువు మొత్తం ఇది. అబ్బా దొరికిండే శంకరన్న. ఎట్లయినా పైసలు అడగాలి, నా పైసలు నా వసూలు చెయ్యాలి. పెట్టద్దు మెల్లగా, నా పైసలు వసూలు చేసుకోవాలి. శంకరన్న తప్పించుకొని తిరిగినా దొరకబట్టిందిరా నన్ను. మళ్ళా దాక్కదా కూర్చుంది. ఏం కూర్చున్నాడో ఏమో. పొద్దుగా నచ్చిపోయినా కదా తమ్మి. నేను బయటికి పోయినాక కొంచెం పని ఉండే. అయితే మనగా తమ్మి, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాక నా పిల్లం పొట్టితోటి ఉన్నది. ఏంది నీ పెళ్ళానికి నా పైసలకి ఏమన్నా సంబంధం ఉందా? అక్క నెల నెలకు ఖర్చులు ఉంటాయి కదా, డెలివరీ ఖర్చులు ఉంటాయి, హాస్పిటల్ తీసుకునే ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ అయిపోయినాక డెలివరీ అయినాక ఇస్తాక కొంచెం చూడు అక్క, మీరు మంచోళ్ళు కదా. సరే సరే, డెలివరీ అయినాకనే ఇయ్యి. నీ పిల్లం ఎప్పుడు డెలివరీ కావన్నావు, నాకు ఎప్పుడు ఇస్తావో. అయినా ఇంకోసారి అత్తే ఇచ్చేటట్టు తవ్వుంచుకోలే తమ్మి, ఇట్లా చెయ్యొద్దు. ఇంకెంతసేపు కడుగుతావు? ఈ పండుగ కూడా ఇంకా దిద్దులాడ పట్టువాడా? పొద్దు పోంగా చెప్పిన కడుకోండి. ఏం మా కడుగుతారా నేను? నాదెంతసేపే మీరే తయారుగా రావండి. ఏమైందిరా పండుగ పూట కూడా ఇవే ముచ్చట్లా మీకు? కొంచెం తయారుగా రాండ్రి బయటికి. ఏం చేస్తారా? తయారు కారా? అక్కడ చూసినావా అనే మామది కూడా దసరా పుల్లం లెక్క ఎట్లా తయారైందో. అవి చూసినావా అనే అత్తయుడు ఎట్లా తయారైందో హీరోయిన్ లెక్క. వాళ్ళు వాళ్ళ సంబరం ఉన్నారే, మన సంబరాన్ని ఎలా పట్టించుకునేటట్టున్నారు. మనేరు మనకు పోతే మనం కూడా సంబరంగా ఉంది అక్క. వాళ్ళు ఎన్నడూ ఏరిపోతారో మనం ఎన్నడూ సంబరంగా ఉంటామో. ఏం చేస్తాను రే? ముక్కెత్తాను అత్త.
ఏందత్త అప్పాలు చేయడానికి రమ్మంటున్నావా? అప్పాలు చేయడానికి రమ్మట్లేను, మీరు ఇవాళ ఎట్లా అప్పాలు చేసుకుంటారో చూద్దామని వచ్చినా. ఏంది చెల్లె గట్లా అంటున్నావు పండుగ పూట? ఎట్లా అంటారు మరి మీరు ఏష కథలకు? మేమేం కథలు పడుతున్నామే? ఏమో పండుగ పూట ఇంటికొచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు? అబ్బా మీకేం తెలియదా? 2 లక్షల అప్పు తీసుకున్నారు, సంవత్సరానికి ఇస్తున్నారు. సంవత్సరం నరైంది, ఇంకెప్పుడు ఇస్తారు? 2 లక్షల అప్ప? నాకు తెలియకుండా నువ్వు ఎవరికిస్తున్నావు అంత అప్పు తెచ్చి? ఏం చేస్తావు? నేనెందుకు తెచ్చినా? నేనెవరికి ఇస్తాను నేను ఓటి? అప్పు ఎక్కడదా మా అప్పు? అప్పు నేను ఎప్పుడు తెచ్చినా? ఏంది ఎవరికి ఇచ్చిన్నా? ఆనాడు నీ కొడుకుల్ని తోలలేదా? నీ కొడుకులకి ఇచ్చిన అడుగు 2 లక్షలు ఇచ్చిన్నో లేదో? రారా నువ్వు అంటదేంద్రా? తెచ్చిరా 2 లక్షలు? తెచ్చిర్రు, మాకు 1 లక్ష వెండి బంగారం చేపిచ్చిర్రు. అయితే ఏంది ఇప్పుడు? నిజమేనారా? అవును నిజమే, అప్పు తెచ్చినాం, మా భార్యలకు నగలు తెచ్చినాం. మిమ్మల్ని ఎవరు తెచ్చుకోమన్నారు? ఎవరిని అడిగి తెచ్చిర్రు? ఎవరిని అడిగి చేసేదేముందమ్మా, అది నా భార్య కాదు, దానికి నగలు చేయించిన. అవును, 1 లక్ష రూపాయలు తీసుకొచ్చిన, బంగారం చేయించిన. అవునమ్మా, ఇంట్లో 1 లక్ష తీసుకొచ్చి నగలు చేయించినాం. అయ్యో అయ్యో ఏమైందక్క? ఎంత ధైర్యంగా చెప్తారు కదరా. అప్పు తెచ్చుకొని పిల్లలు నగలు చేసినారు కదా. అలా తెలివి కట్టపడాలి, కట్టపడి 4 పైసలు సంపాదించుకొని పిల్లలు చేయించుకుని అద్దంటారా? గట్ల నేను చేయించానంటే ఇట్లకి బోగర్ నగలతో ఉండపోరా మీ అమ్మ. గట్ల బంగారం చేయించాలంటే ఇల్లు కట్టపోదురా. నేను అదే బంగారం చేయించకుంటే చెల్లె పెళ్లి చేయపోదురా. ఏమనుకుంటా మీరు? అవునరా, బాప చెప్పింది ఏమేరా. నేనే బంగారం చేయించుకోదలుచుకుంటే ఇప్పటి వరకు తులాలు తులాలు చేయించుకుని వేసుకునేదాన్ని. కానీ మాకు ఆ ఉద్దేశం లేదురా. ఎప్పుడు రెక్కలు భూమి మీద వేసుకొని రెక్కలు బొక్కలేటట్టు చేసినాం. ఎవరి కోసం? మీకోసం. మా కొడుకులు బాగుపడాలి, మా కొడుకు పిల్లలైతే వాళ్ళు బాగుపడాలి అని మీ మీద ఆలోచన తప్ప మాకు ఇంకో ఆలోచన లేదురా. ఎన్నర్రా మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నది? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారా? వీళ్ళేందండి మనం వీళ్ళ కోసం కష్టపడుతుంటే వీళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా బయట అప్పు చేసి మన పరువులు తీస్తారు. ఏ రోజన్నా రూపాయి బయట అడగచ్చినవా మనం? ఏ ఉన్నదో లేదో ఇంట్లో తినుకుంటాం మీద ఇల్లు. ఏం తెలుసురా మీకు మీ అయ్య గురించి? ఎంత కష్టపడ్డారా మీకోసం? ఇప్పుడు పెళ్ళాలు వచ్చిర్రని పెళ్ళాల బంగారం కోసం అని బయట పోయి అయ్య పరువు తీస్తారు మీరు. నేను చెప్పలేదని వీళ్ళు మన మాట వినరు, వాళ్ళ పిల్లల మాట వింటారు. సపరేట్గా వాళ్ళకి ఏరు పోతాం. వాళ్ళ కట్ట సుఖం మీద వాళ్ళు తెలుస్తుందని చెప్పినా చెప్పలేదా? చూడు ఎంత దూరం పట్టుకొచ్చురా వాళ్ళు. ఇవాళ పండుగ పూట అప్పులలో మన ఇంటికి స్టార్ట్ చేశారు. అంత గొప్ప ప్రయోజకులయ్యారు మన కొడుకు అని చెప్పేది కరెక్టే అక్క. వాళ్ళకు ఏరు పోతేనే మంచిది. వాళ్ళ చేతులు వాళ్ళ నెత్తి మీద పెడితేనే వాళ్ళకి బరువు అనేది తెలుస్తుంది. వాళ్ళు చేసేటి చిన్న కథలు అనుకుంటున్నావా అక్క? మేమేం చేసినాం చిన్నమ్మా? ఏంది మేమేం చేసినాం అంటున్నావా? ఎందుకు కొట్టొచ్చిందమ్మా? ఏంది మళ్ళా ఎందుకు కొడుతున్నావు అంటున్నావా? మీరు పొలానికి పోయి ఆడ తాక్కుంటా జూదాలు ఆడతలేరా? అబ్బాయి కట్టబడితే చేస్తా అంటే మీరు బాగా ఇంట్లో తినుకుంటా నకరాలేస్తారా? అక్క నువ్వు వేరు పోతేనే మంచిది. వాళ్ళు చక్కగా దారికత్తారు. అన్ని నెత్తి మీద వేసుకొని వాళ్ళని ఆగమ చేస్తారా మీరు? మీరే అంత చేసేది గావరాలు చేసుకుంటా. ఇగో అక్క, మీకున్న 4 ఎకరాలల్లో 1 ఎకరం ఉంచుకోండి. ఈ బంగ్లా కూడా ఉంచుకోండి. 3 ఎకరాలు ఉంటాయి కదా, శరిసగం పంచండి. ఆ అప్పులు కూడా పంచండి. బయట ఏమన్నా బతుకుతారు, కిరాకి బతుకుతారో ఎట్లా బతుకుతారో వాళ్ళ ఇష్టం. ఏమంటారా పొరగలరా? ఏమంటారే? సరే సరే చిన్నత్త, పండుగ పూట మంచి ముచ్చట చెప్పినావు. చూసినావు అక్క, ఏ రణంగానే ఎంత సంబరపడతాండ్రో. ఈ ముచ్చట ఇన్ని రోజులు తెలియక ఇంట్లో ఉంచుకొని సాధిండ్రేందో. అరే బిడ్డ, అయింది ఏదో అయిపోయింది. కానీ ఈ పండుగ వెళ్ళినాక మీ అవగాహన పిలుచుకో, అందరికి ఏరువస్తాం. సరే సరే మావయ్య. అంతా మంచిగానే ఉన్నారు కానీ
నా అప్పెప్పుడు తీరుస్తారా? ఇగో చిన్నత్త మాకు ఏ రోజున తెల్లారే రూపాయి లేకుండా కడతాం. చూసినవా అన్నయ్య మన సబ్బరు? నేను చెప్తలేనా వాళ్ళకు మనతోటి ఉంటే నరకంలో ఉన్నట్టుంటాను. సరతి ఇయాటి నుండి వాళ్ళకు రోజు పండుగ చేసుకొని పండుగ చేసుకొని మన కొడుకులే కదా, వాళ్ళ ఇష్టమే మన ఇష్టం. అరే ఈ కాడికి వెళ్ళి రోజు సంక్రాంతి పండుగ చేసుకోర్రా బిడ్డ. మీరు కూడా రోజు సంక్రాంతి పండుగ చేసుకో. మనకు కూడా బరువు దిగిందనుకో, మనం బాధపడే బదులు ఈ రోజు నుంచి మనం కూడా సంతోషపడతాం.